చూడండి నేను కస్టమర్కి కుట్టించాక ఆమెకి వేసుకొని అయితే కొంచెం చూపించమని అయితే చెప్పానండి. ఆమె వేసుకున్నాక చూడండి మనకి ఒంటికి అత్తినట్టే వచ్చేసిందనమాట. ఈమెకైతే ఎక్కడ కూడా షోల్డర్లు జారడం కానీ లేదంటే ఎక్కడైనా లూజ్ కానీ లేదంటే పట్టేసినట్టు కానీ ఏమీ లేదంట, బాగా కుదిరిందని అయితే చెప్పారు. అందుకోసమని వేసి చూపించమన్నానండి. ఓకేనా, ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్దాము. ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చూసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అయితే నేను పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా అని చెప్తానండి. ఫస్ట్ అయితే నా బ్లౌజ్ కటింగ్ మెథడ్లో అయితే ఇలాగా బ్లౌజ్ పొడవు అనేది కొలుచుకొని మనము పొడవు ఎంత వస్తే అంత పక్కనైతే రాసి పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి చంక లూజ్ అనమాట. చూడండి 13 వచ్చింది పొడవు వచ్చేసి, అక్కడ రాశాను. మళ్ళీ చంక లూజ్ అనమాట, అంటే చుట్టు కొలత వచ్చేసి ఎంత వచ్చింది కాదండి, ఒకవైపు అంటే బ్యాక్ సైడ్ ఇట్లా ఒకవైపు చూసుకోవాలి. చూడండి ఎంత వచ్చిందంటే 6.5 వచ్చింది మనకి. ఓకేనా, అది కూడా ఇక్కడ నోట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి నడుము లూజ్ అనేది చెక్ చేసుకోవాలండి మనకి. చూడండి ఈ బ్లౌజ్ యొక్క నడుము లూజ్ ఎంత వస్తే అంత, దీన్ని కూడా మనము ఈ పక్కనే రాసి పెట్టుకోవాలి. ఎంత వచ్చింది మనకి 25 ఇంచులు అయితే నడుము లూజ్ వచ్చేసిందండి మనకి. చూడండి 25 ఇంచులు నడుము లూజ్ వచ్చింది. ఇప్పుడైతే మనము బ్లౌజ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. చూడండి కిందకైతే మనకి హెచ్చు తక్కువలు ఉంటాయి కదా, దీన్ని అయితే సరి చూసుకొని ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలండి. తర్వాత మనం ఎప్పటిలాగే ఇంకొక 1/2 ఇంచ్ అనేది మనము ఖర్చుల కోసం అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి 13 ఇంచులు కదా, 13 ఇంచులకి ఒక 1/2 ఇంచు కలుపుకొని 13.5కి అయితే మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే పైన మనము షోల్డర్ పడతాం కదా, దాని ఖర్చుల కోసం అనమాట. ఇప్పుడు ఈ చివర వేసాం కదా మార్కింగ్, ఆ చివర కూడా అలాగే మార్కింగ్ వేసుకుంటే మనకి లైన్స్ అనేవి స్ట్రైట్గా వస్తాయి. ఇప్పుడైతే నడుము లూజ్లో 4వ భాగం వచ్చేసి 6.5 ఇంచులు వచ్చిందండి. అలాగే మనము బ్యాక్ డాట్స్ పడతాం కదా, దానికోసం 1 ఇంచు 2 ఇంచులు ఖర్చుల కోసం అనమాట. ఇప్పుడైతే చెస్ట్ లూజ్ అనమాట. చెస్ట్ లూజ్ ప్రకారంగా అయితే చూడండి, చెస్ట్ లూజ్ నేను ఎలా వేసుకుంటాను అంటే ఫస్ట్ అయితే మనకి చంక డౌన్ అనేది వేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి 25 ఇంచులు కదా ఇది, అందుకనే 5.5కి ఒక మార్కింగ్ అనేది వేయాలి. చంక డౌన్ వచ్చేసి 5.5కి మార్కింగ్ వేసాం కదా, ఎక్కడైతే మనము చంక డౌన్ దగ్గర మార్కింగ్ వేసామో చెస్ట్ లూజ్ కూడా అక్కడే వేయాలి. 6.5 వచ్చింది కదా, దాంట్లో 1 ఇంచు కలుపుకొని మనము 7.5కి చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ వేయాలండి. ఇది ఏ బ్లౌజ్ అయినా సరే మీకు ఎంతైనా రానివ్వండి, చంక భాగంలో లూజ్ వచ్చేసి ఎంతైనా రానివ్వండి, దాంట్లో 1 ఇంచ్ అయితే కలుపుకొని చెస్ట్ లూజ్ కోసం అయితే మార్కింగ్ వేసుకోవాలి. ఓకేనా, ఇదైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. తర్వాత వచ్చేసి షోల్డర్ అనమాట. ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను, ఎందుకంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. చూడండి నేను ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులకి మార్కింగ్ వేశాను, చంక డౌన్ వచ్చేసి 5.5కి మార్కింగ్ వేశాను. ఇది గుర్తుపెట్టుకోండి, చిన్న సైజ్ బ్లౌజులకి అయితే ఇది బాగా సెట్ అవుతుంది. అలాగే ఇక్కడ నెక్ కోసం అయితే 2 ఇంచులకి మార్కింగ్ వేశాను అనమాట. అలాగే హార్మల్ ఇక్కడ కార్నర్లో వచ్చేసి 1.5 ఇంచులకి మార్కింగ్ వేశాను. ఇలా హార్మల్ స్కేల్ ఉంటే దీంతో ఇలా రౌండ్గా ఇలా అనేసుకోండి, మీకు రౌండ్ అనేది బాగా తిరుగుతుంది. చూడండి ఒకసారి అయితే మనము చెక్ చేసుకుందాము, మనకి 6.5 వస్తుందా లేదా అనుకొని అయితే చెక్ చేయాలి. 6.5 అయితే మనకి కరెక్ట్గా వచ్చేసిందండి. ఒకవేళ మీకు ఒక గీత 2 గీతలు అటు ఇటు వచ్చినా ఏం పర్వాలేదండి, మార్చుకోవాల్సిన పని ఏం లేదు. చంక డౌన్ అనేది ఈ చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే 5.5 పెడితే సెట్ అయిపోతుంది. ఇప్పుడైతే మనకి బ్యాక్ సైడ్ రౌండ్ అనేది ఎంత పెట్టుకోవాలని చెక్ చేసుకోవాలండి. ఈ ఆల్తీ బ్లౌజ్ ఉంది కదా, దీంట్లోకి ఈ సైడ్లు 2 కూడా ఇలా ఒకే దగ్గరికి పట్టుకొని ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి ఎంత ఉందో అంతా అయితే ఇలా పెట్టేసుకోవాలి. ఎంత అయితే ఉందో అంత పెట్టేసి మనము ఒక 1/4 ఇంచ్ అనేది ఖర్చు కోసం అనమాట. నేనైతే దీనికి థ్రెడ్ పైపింగ్ వేయాలనుకుంటున్నాను, అందుకని ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా అయితే వేసాను మార్కింగ్ అనేది. అలాగే మనము నెక్ దగ్గర 2 ఇంచులకు పెట్టాం కదా, ఇక్కడైతే ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. అప్పుడే మనకి నెక్ అనేది కొంచెం బ్రాడ్గా వస్తుంది. మనము పైన ఎంత పెట్టామో అంతే పెట్టేస్తే కొంచెం ఇరుకుగా అయిపోతుంది అనమాట, వాళ్ళకి చూడడానికి అయితే లుక్ అంత బాగోదు. ఎవరికైనా సరే 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు, ఎక్కువ డీప్ కావాలనుకుంటే. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టాను. ఓకే, బ్యాక్ నెక్ అయితే రౌండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే షోల్డర్ జారకుండా ఉండడం కోసము ఇలాగా క్రాస్గా ఒక 1/2 ఇంచ్ కంటే తక్కువ అనేది క్రాస్ ఇలా తీసుకోవాలన్నమాట. నెక్ దగ్గర మనకి షోల్డరు డ్రాప్ అవ్వకుండా ఉంటుందండి. అలాగే వెనకాల డాట్స్ కోసం అయితే నడుము లూజ్లో సగానికి ఇలా మార్కింగ్ వేసేసి మనము ఇటు ఒక 1/2 ఇంచ్ అటు ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్స్ అన్నీ వేసేసాక ఇప్పుడైతే మనము బ్లౌజ్ మొత్తం కూడా కట్ చేసేద్దామండి. ఇప్పుడైతే మార్కింగ్ వేసే ప్రకారంగా కట్ చేసుకున్నాం కదా, మనము చిట్కాలు అనేవి వేసుకోవాలండి చంక భాగంలో. అలాగే మనము పైన చూడండి షోల్డర్ దగ్గర ఇలా క్రాస్గా మార్కింగ్ అనేది వేసాం కదా, ఆ క్రాస్ కూడా ఇలా కట్ చేసి తీసేయాలి. అలాగే నడుము దగ్గర కూడా కొంచెం క్రాస్ తీయాలి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి తీయాల్సిన అవసరం లేదు. కొంచెం లావుగా ఉండి పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఖచ్చితంగా తీయాల్సిందే, అప్పుడే మనకి వెనకాలకి ఎత్తినట్టుగా ఉండదన్నమాట. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చూద్దామండి. నేను హ్యాండ్స్ అయితే బుట్ట హ్యాండ్స్ పెట్టాను దీనికి, అది సపరేట్గా నేను కటింగ్ అయితే పెడతాను. హ్యాండ్స్ అయితే చూపించట్లేదు. చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలాగే ఇలా పర్చేసుకొని మొత్తం కూడా మనము బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మార్కింగ్ అనేది చేసుకోవాలి.
బ్యాక్ పార్ట్ ఎలా ఉందో మొత్తం అలాగే మార్కింగ్ వేసుకున్నాక ఇక్కడ చూడండి మనకి చంక దగ్గర ఈ మార్కింగ్స్ అనేవి మనకి కింది వైపుకి వెళ్ళాలి కాబట్టి ఇలా రోలర్తో ఇలా మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలండి. వేసుకున్నాక మనం బ్యాక్ పార్ట్ని అయితే తీసేద్దాము. చూడండి ఇప్పుడైతే మనకి ఈ మార్కింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, దీనిపైననే మళ్ళీ మనము ఇలాగా స్కేల్తో ఇలా మనము కనిపించేటట్టుగా మనము ఇలా మార్కింగ్ అనేవి ఇలా వేసుకోవాలండి. మనకి ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా వేసుకుని మనము ఈ చంక భాగంలో కరెక్ట్గా కరువు తీసుకున్నట్టయితే మనకి చంక భాగంలో ముడతలు అనేవి అస్సలు రాదు. ఓకేనా. నేనైతే ఫ్రంట్ డౌన్ వచ్చేసి 6 ఇంచులు అయితే పెడుతున్నానండి. 6 కానీ 6.5 కానీ పెట్టచ్చు, లేదు ఇంకొంచెం పైకి ఉండాలంటే 5.5 కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 6.5 ఇంచులు పెట్టాను. అలాగే హార్మల్ స్కేల్ ఉంటుంది కదా, దీంతో అయితే ఇలా రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనము ఈ చంక దగ్గర వచ్చేసి 1.5 ఇంచులకి మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా ఈ కార్నర్లో, అక్కడికి ఒక 3/4 ఇంచు కానీ, ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక 1/2 ఇంచు తగ్గిస్తే సరిపోతుందండి. నార్మల్గా అయితే 3/4 ఇంచు అయితే తగ్గించాలి. ఓకేనా. ఇది మాత్రం ఖచ్చితంగా నీట్గా తీసుకుంటేనే మనకి ముడతలు అనేవి రావండి మనకి ఫ్రంట్ భాగంలో హ్యాండ్ జాయిన్ చేసిన దగ్గర. ఓకేనా. నెక్ ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ అనమాట, ఫ్రంట్ బెల్ట్ కోసము కింది మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ నుంచి 2 ఇంచులకి ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలాగా మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం అయితే ఇక్కడ నుంచి 1.5 ఇంచులకి ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ వేసుకున్నాక మనము ఫ్రంట్ పార్ట్ కోసమని ఈ బ్లౌజ్ ఉంది కదా, మనకి కొలత బ్లౌజ్ ఇచ్చారు కదా, దాంట్లోంచి కూడా మనము ఈ ఫ్రంట్ ఒక డాట్స్ అనేవి మనం చెక్ చేసుకోవచ్చండి. లేదు అంటే మనము బ్యాక్ పార్ట్ ఎంతైతే వేసామో అక్కడ నుంచి 1.5 ఇంచు మనకి పైకి ఉండాలన్నమాట. ఏ బ్లౌజ్కైనా సరే 1.5 ఇంచు పైకి ఉండాలి. లేదంటే ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి ఇలా చెక్ చేసుకుంటే కరెక్ట్గా ఇక్కడ వచ్చిందనమాట. మనకైతే కరెక్ట్గానే వచ్చేసింది ఆ మార్కింగ్ అనేది. ఇప్పుడైతే చూడండి ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ నుంచి 2 ఇంచులు కానీ 2.5 ఇంచులు కానీ చిన్న సైజ్ వాళ్ళకైతే వేసుకోవచ్చు. ఈ చివరి వచ్చేసి ముందు వేసుకున్న మార్కింగ్ నుంచి మళ్ళీ ఒక 1/2 ఇంచు పైకి అనేది ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్లన్నింటినీ ఇలా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనము నడుము లూజ్ అనేది చెక్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడికి వస్తుంది అనేది 6.5 ఇంచులు మనకి రావాలి కదా నడుము లూజు. ఒక 1/2 ఇంచు అటు ఇటు అయినా ఏం కాదండి, కాకపోతే మనకి తగ్గకూడదు అనమాట. చూడండి ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి ఎంత వచ్చిందని ఇలా చూసుకోవాలి. ఓకేనా. పావు తక్కువ 3 ఇంచులు అయితే వచ్చింది. మళ్ళీ ఆ పావు తక్కువ 3 ఇంచుల్ని మళ్ళీ ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టేసుకొని ఇలా చూడాలి. ఎక్కడికైతే మనకి 6.5 ఇంచులు వచ్చిందో ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేయాలి. మళ్ళీ మనము మార్కింగ్ వేసుకున్నాం కదా, వేసుకున్నాక మనం లైన్ అనేది వేసుకొని మళ్ళీ అక్కడి నుంచి మనము ఎప్పటిలాగే 2 ఇంచులు ఖర్చుల కోసం అనేది మళ్ళీ ఒక మార్కింగ్ అనేది వేయాలి. ఇలా వేసుకుంటే మనకి ఆ ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో ఎక్కువ గ్యాప్ అనేది రాదు, నీట్గా బ్లౌజ్ అనేది కుదురుతుందనమాట. తర్వాత ఈ ఫ్రంట్ డాట్స్ వచ్చేసి 2.5 ఇంచులకి వేసుకోండి. చిన్న సైజ్ బ్లౌజ్ కదా, 25, 26 అలా ఏదున్నా సరే, 25 నుంచి 27-8 వరకు కూడా చిన్న సైజ్ బ్లౌజ్లే అండి. 29, 30 అట్లయితే కొంచెం 2.5 పెట్టుకున్నా పర్వాలేదు. ఇక్కడ కూడా అంతే 2.5 ఇంచులకి ఇలా మార్కింగ్ అనేది వేసుకోండి. ఈ 2 మార్కింగ్లు వేస్తారు కదా, ఇక్కడ మెయిన్ అండి ఈ 3వ మార్కింగ్ వచ్చేసి చూడండి ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్లో కాకుండా ఒక 1/2 ఇంచు ఒక 1/2 ఇంచు కానీ ఇలా పక్కకి ఇలా జరుపుకోవాలన్నమాట. అక్కడి నుంచి మనకి ఈ మెయిన్ డాట్స్ ఎంత గ్యాప్ అయితే ఉందో 2 ఇక్కడ కూడా అంతే ఉండాలి. ఇప్పుడు దీన్ని నేరుగా అనమాట ఇలాగా మనము మార్కింగ్ అనేది వేసుకుంటే కప్ సైజు సూపర్గా అయితే కుదురుతుంది. ఇలా మీరు ట్రై చేయండి. ఈ 3 డాట్స్ అనేవి కరెక్ట్గా వేసుకోవాలండి. ఈ మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు వేసాం కదా, ఆ డాట్స్ కంటే కూడా ఈ మనకి కింద మెయిన్ డాట్స్ ఉంది కదా, అది ఎదురుగా డాట్స్ చంక దగ్గర డాట్స్ అనేవి కరెక్ట్గా వేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు అనేవి ఏం రాకుండా నీట్గా పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది బ్లౌజ్ అనేది. ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను చూడండి. చూసారు కదండి ఆమె వేసుకుంది బ్లౌజు, నేను స్టార్టింగ్లో చూపించాను కదా, అది ఈ కటింగ్ అంటే ఈ బ్లౌజ్ అనమాట. నాకు తెలియదు కదా ఆమె వేసుకుంటుందో లేదో, అంటే వేసుకొని చూపిస్తుందో లేదో అనుకున్నాను. ఆమెకు బాగా కుదిరింది అనే లోపలికి అయితే మీకు చూపించాలని వేసుకోమంటే వేసుకున్నారు. ఆవిడ కూడా చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట. బ్యాకే కదండి ఫ్రంట్ కూడా చాలా బాగా కుదిరింది ఆమెకి. కుదిరి బాగా కుదిరితేనే నేను వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నానండి. ఏవో నేను మీకు చెప్పాలి వీడియోస్ కోసమనే కాదు, ఈ బ్లౌజ్ కటింగ్ మెథడ్ అనేది బాగా సెట్ అవుతుందండి అందరికీ, అందుకనే నేను మీకు చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే చూసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ అయితే చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రాగులు కానీ డ్రెస్సులు కానీ అన్నీ కూడా నాకు తెలిసిన వరకు నేను వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను. షేప్ బెల్ట్ ఏ సైజ్ వారికి ఎంత పెట్టుకోవాలి, అలాగే పెద్ద సైజ్ వారికి చిన్న సైజ్ వారికి ఎలా కట్ చేయాలి అనేది ఇంకొక వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను. హ్యాండ్ కటింగ్ అయితే నా ఛానల్లో ఉంది, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.